మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. ఫస్ట్ ఎవరికైతే సిపిఆర్ ఇవ్వాలో వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నారా, వాళ్ళ హార్ట్ బీట్ రిథం బాగుందా అని చెక్ చేసుకుంటాం. ఎలా చెక్ చేసుకుంటాం? హార్ట్ బీట్ ఎలా చెక్ చేస్తాం? పల్స్ చెక్ చేస్తాం. బ్రీతింగ్ ఎక్కడ చెక్ చేస్తాం? నోస్ ద్వారా. ఓకేనా? మీరు రోడ్ సైడ్ కానీ మీ ఇంటి దగ్గరలో కానీ ఎవరైనా సరే సడన్గా పడిపోయారు, వెంటనే ఏం చేయాలి? వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయాలి. ఎమర్జెన్సీ నెంబర్ ఏంటిది? కాన్ పబ్లిక్ స్కూల్లో ఒకరు పడిపోయారు అయితే 108కి కాల్ చేసి ఇక్కడ ఒక అతను పడిపోయారు ఐకాన్ పబ్లిక్ స్కూల్లో, ఎమర్జెన్సీగా ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ అవసరం, వస్తూ ఏఈడి పెడల్స్ కూడా తీసుకురండి అని చెప్పాలి. అర్థమవుతుందా? చెప్పిన తర్వాత వెంటనే మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి అన్కాన్షియస్ అయిన వాళ్ళ దగ్గర, వెంటనే ఏం చేయాలి? పేషెంట్ని సేఫ్గా ఉన్న ప్రదేశానికి తీసుకురావాలి. సేఫ్గా ఉన్న ప్రదేశం అంటే ఏంటి అండి? ఎలక్ట్రికల్ షాక్ తగిలిందనుకోండి అమ్మ, అక్కడే షాక్ తగిలిన ప్లేస్లే మనం సిపిఆర్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ షాక్ మీకు కూడా తగలొచ్చు. అలాగేనా? రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు మధ్యలో జరుగుతుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు అక్కడ సిపిఆర్ ఇవ్వకూడదు. రోడ్ సైడ్కి సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఆ ప్లేస్లో మీరు ఫస్ట్ సేఫ్ సైడ్ చూసుకున్నారు, ఎమర్జెన్సీకి కాల్ చేసేసారు, అయిపోయింది. వెంటనే మనం ఏం చేయాలి? పల్స్ చెక్ చేయాలి. పేషెంట్ పల్స్ చెక్ చేయాలంటే ఎక్కడ చెక్ చేస్తారు? ఫస్ట్ ఇక్కడ కాదు, ఫస్ట్ ఇది కరోటిడ్ పల్స్ అంటాం, ఇది రేడియల్ పల్స్ అంటాం. ఇది కాదు, మనం చెక్ చేయాల్సింది కరోటిడ్ పల్స్. మన ట్రకియా ఉంది కదా, ట్రకియా ఉందా? ట్రకియా పక్కనే ఉంటుంది. ఎవరి పక్కన చూడండి, తెలుస్తుందా పల్స్? అది చెక్ చేసుకోవాలి. ఎంతసేపు? 10 సెకండ్స్ మాత్రమే. 10 సెకండ్స్ ఇది చెక్ చేస్తూ మళ్ళీ ఇంకోటి కూడా చెక్ చేయాలి. ఆ పేషెంట్ బ్రీత్ తీసుకుంటున్నాడా లేదా కూడా చెక్ చేయాలి. ఇలా చూసుకుంటూ చెక్ చేయండి. ఎలా? 1010 వరకు పల్స్ చెక్ చేస్తా, చెస్ట్ మూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. రెండు ఒకేసారి చెక్ చేసుకోవాలి. బ్రెయిన్ అండ్ హార్ట్ ఈ రెండింటికి సర్క్యులేషన్ 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఇవ్వకపోతే డ్యామేజ్ అయిపోతాయి. దాని తర్వాత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. తర్వాత మనం రిపేర్ చేయలేమన్నమాట. ఓకేనా? అందుకని టైం ఉండదు. ఈ 5 మినిట్స్ లోపలే మనం ఏదైనా చేయాలి. ఏంటి? ఇంటిమేషన్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ వాళ్ళకి మనం ఐడెంటిఫై చేయాలి, వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్క్యులేషన్ వెళ్తుంది. అంటే ఎమర్జెన్సీ టీం వచ్చేంత వరకు మనం ఆ పేషెంట్ని లైవ్ సేవ్ చేయగలం. దీన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం. ఓకేనా? ఫస్ట్ చెక్ చేసుకుంటారు. ఏది? చెస్ట్ మూమెంట్ చెక్ చేసుకుంటారు, కరోటిడ్ పల్స్ చెక్ చేసుకుంటారు. కరోటిడ్ పల్స్ చెక్ చేసుకున్న తర్వాత కొంతమందికి ఏమవుతుంది? రెస్పిరేషన్ ఉంటుంది, బ్రీతింగ్ ఉంటుంది, కానీ అన్కాన్షియస్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి సిపిఆర్ ఇవ్వచ్చా? నో, ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు హైపోగ్లైసీమియాలో షుగర్ డౌన్ అయిపోయి పడిపోయి ఉండొచ్చు, అలాగే బీపీ డౌన్ అయిపోయి పడిపోయి ఉండొచ్చు. వాళ్ళకి సిపిఆర్ ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళని మనం లెఫ్ట్ లేటరల్ సైడ్కి పడుకోబెట్టి ఎమర్జెన్సీ టీం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎమర్జెన్సీ అంబులెన్స్లో ఎక్కించి పంపించవచ్చు. ఇంకొక సినారియోలో ఏమవుతుంది? పల్స్ ఉండదు, రెస్పిరేషన్ ఉండదు. అప్పుడు మనం ఏమి ఇవ్వాలి? సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ ఇవ్వాలి అంటే మనం హై క్వాలిటీ సిపిఆర్. ఎలా పడితే అలా చేస్తే సర్క్యులేషన్ బ్రెయిన్కి వెళ్ళదు. సరేనా? అలా వెళ్ళలేదు అంటే మనం ఇచ్చింది వేస్ట్. ఇప్పుడు మన మెయిన్ మోటో ఏంటి? హార్ట్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకోకుండా చూడడం వాళ్ళ టీం వచ్చేంత వరకు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? పేషెంట్ని తీసుకొచ్చాను, ఎక్కడైతే ప్లేస్ సేఫ్గా ఉందో అక్కడికి తీసుకొచ్చి ఫస్ట్ పేషెంట్ని ట్యాప్ చేయాలి. ఫస్ట్ ఎలా? ఇలా కొట్టకూడదు, చెంపలు ఊపకూడదు. రోడ్ యాక్సిడెంట్లో ఇలా తిప్పేస్తూ ఉంటారు, లెగండి అని. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ యాక్సిడెంట్స్ అయినలో స్పైనల్ కార్డ్ ఇంజరీ అయి ఉంటుంది. మనం ఇలా తిప్పడం వల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్పైనల్ కార్డ్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. సో అక్కడ చేయకూడదు. క్లావికల్ బోన్స్ ఉంటాయి కదా, మన క్లావికల్స్ ఉంటాయిగా, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయండి. ఎవరైతే పేరున్నారో ఆల్ రైట్, ఎలా ఉన్నారు మీరు అని తట్టి లేపాలన్నమాట. చేసి చూపెట్టు.
తెరవట్లా అంటే పల్స్ లేదు, రెస్పాన్స్ లేదు. వెంటనే ఏం చేయాలి? సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పేషెంట్ చెస్ట్ దగ్గరకి మనము రేట్ ఎంత? 70 to 80 పర్ మినిట్. ఓకే, మనము అలాగే 100 beats పర్ మినిట్ ఇవ్వాలి. అంటే సెకండ్కి 2 beats కంప్రెస్ చేయాలి. ఓకేనా? అలాగా కంప్రెస్ చేస్తూ 5 cycles మనము అలాగే బ్రీతింగ్ ఇవ్వాలి, బీట్స్ ఇవ్వాలి, హార్ట్ బీట్స్ ఇవ్వాలి. సో ఇద్దరు ఒకళ్ళే ఉన్నారు అంటే బీట్స్ ఇవ్వచ్చు, ఇద్దరు ఉంటే రెస్పిరేషన్ సైడ్ కూడా ఇవ్వచ్చు. అంటే క్లోజ్ చేసి మౌత్ ఓపెన్ చేసి ఇవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ కంప్రెషన్స్ చూద్దాం. కంప్రెషన్స్ ఎన్ని సైకిల్స్ ఇవ్వాలి అంటే 5 cycles, 30 కంప్రెషన్స్, 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. అలాగా 5 cycles చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కరోటిడ్ పల్స్ వచ్చింది అనుకో, పేషెంట్ ఎలా అయినట్టు రికవరీ పొజిషన్, లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పెడతాం. ఇంకా పల్స్ రాలేదు, కంటిన్యూ సిపిఆర్ చేస్తాం. ఎలా చేయాలో చూపిస్తాం. ఓకేనా? ఫస్ట్ చేస్తున్నప్పుడు కౌంట్ చేయాలి. ఎప్పుడు మనము సిపిఆర్ ఇచ్చిన 30 కంప్రెషన్స్ మీకే కాదు అవతల వాళ్ళకు కూడా తెలియాలి. ఓకేనా? ఎన్ని రేటుతో మనం కంప్రెషన్స్ ఇస్తున్నాము అనేది. ఓకే, కంప్రెషన్ స్టార్ట్. ఫాస్ట్. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. అది 30 కంప్రెషన్స్ అయిపోయినాయి ఇస్తున్నారు. అది హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆ గ్యాడ్జెట్ వాడుతున్నాం. అదే లేదు అంటే అంబులెన్స్ వచ్చేంత వరకు మనం సిపిఆర్ ఇస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? అలాగే ఇద్దరు ఉన్నారనుకో, ఒకళ్ళే ఉన్నారంటే మీరు ఒకళ్ళు ఎయిర్వేకి వెళ్తారు, ఒకళ్ళు సిపిఆర్ చేస్తారు. ఇద్దరు ఉన్నారనుకో, ఇద్దరు వాళ్ళు వచ్చేంత వరకు చేయలేరు, ఆయాసం వచ్చేస్తుంది. అవునా? అప్పుడు ఒకళ్ళు మార్చి ఒకళ్ళు 30 కంప్రెషన్స్ అయిపోయిన తర్వాత 2 రెస్క్యూ బ్రష్ ఇస్తారు కదా, అలాగా 5 cycles అయిపోగానే స్విచ్ అవుతారు. అంటే ఒకళ్ళు పొజిషన్ అటు వెళ్ళాలి, ఇంకొకళ్ళు ఇటు రావాలి. అర్థమైందా? ఇచ్చి మళ్ళీ కంటిన్యూ సిపిఆర్. అలాగే ఆ అంబులెన్స్ టీమ్ అయితే ఏదైతే వచ్చిందో అప్పటి వరకు మీరు అలా ఇవ్వాలి. కమ్యూనబుల్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా ఆ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉంటే షాక్ అలాంటిది అవి డెలివరీ అయిపోతాయి అన్నమాట, ఆ ప్యాడల్స్ అంటించగానే. అర్థమైంది అందరికీ సిపిఆర్ ఎలా చేయాలో?